హాయ్, అందరికీ నమస్కారం. కొంతమందితో నేను మాట్లాడేది, మనం ఏదైనా ఒక బిజినెస్ పెడుతున్నాము అంటే నేను కొత్తగా క్రియేట్ చేసి ఈ బిజినెస్ పలానా ఈ ప్లేస్లో వర్కౌట్ అవుతుంది అని నేను కొత్తగా ఒక బిజినెస్ మీద దాని మీద చాలానే అవగాహన తెచ్చుకొని, అది కాక ఒకరిని కాదు 10 మందిని నేను కన్సల్ట్ అయ్యి వాళ్ళతో మాట్లాడి ఆ బిజినెస్ అనుకొని పెడతాను. అది పెట్టిన నేను 1 మంత్ ఆర్ 2 మంత్స్ దాన్ని కొంచెం బాగా డెవలప్ చేయాలి. ఈ బిజినెస్ని నేను బాగా డెవలప్ చేసి ఈ బిజినెస్లో నేను ఆదాయం పొందాలి, దీని ద్వారా నేను కొంతమందికి సలహా చెప్పేదానికి కుదురుతుంది అనుకునే టయానికి కొంతమంది బేకార్ నా కొడుకులు, వాళ్ళకు ఏమంటారు, నాలెడ్జ్ ఉందో లేదో తెలియదు వాళ్ళకి. వాడు పెట్టినాడు నేను పెట్టాలా బిజినెస్, దాంట్లో లాభం ఉందా లేదా నష్టం ఉందా వాడిని అడుగుతామా? వాడు పెట్టినాడు, వాడు ఎదగకూడదు లేదా ఇంకో కారణం ఇంకోటి ఏదో ఎత్తుక్కుంటారు వాళ్ళు. ఎత్తుక్కొని అతను పెట్టినాడు మనం పెట్టాలా బిజినెస్. నాకు జరిగేదే దాంట్లో 10 రూపాయలు, వీడు మళ్ళా పెడతాడు, వాడిని చూసి ఇంకో 10 మంది. నేనే డెవలప్ కాలే ఇంకా ఇప్పుడు దాకా. ఇక్కడ పెట్టి 10 రోజులు కూడా కాలే. నేను కొత్తగా అది ఆలోచించి ఈ ప్లేస్లో అయితే బాగుంటుంది, ఇది వర్కౌట్ అవుతుంది అని ఎంతోమందిని అడిగి గ్యాదర్ చేసుకొని నేను దాని గురించి ప్లాన్ రాసుకొని దానికి సంబంధించిన షాప్ రెంట్లు, దానికి సంబంధించిన ఒక ప్లాన్ డీటెయిల్స్ అని రాసుకొని నేను బాగా వర్కౌట్ చేసిన తర్వాత ఆ బిజినెస్ పెట్టేదానికి నేనన్నా లేదా నా ఫ్రెండ్స్ కన్నా సూచన ఇచ్చి అది పెడతాము అనుకునేటప్పటికి అది మేము పెడతాం. పెట్టిన వెంటనే నా పక్కన ఒక 10 మంది తయారవుతారు. వీళ్ళు ఎదుగుతాడు, వాళ్ళు ఎవరో 10 మంది మా ఫ్రెండ్సే వచ్చి ఆ బిజినెస్లో కొనుక్కుంటూ ఉంటారు. ఒక స్మాల్గా చెప్పాలంటే ఇప్పుడు చిల్లర అంగడి అనుకుంటాం, మేము చిల్లర అంగడి ఇక్కడ పెట్టాము, మా ఫ్రెండ్స్ లేదా మా బంధువులు 10 మంది వచ్చి అంగడి కాడికి ఒకేసారి ఆ 10 మంది వచ్చి కొనుక్కుంటూ ఉంటారు. వీళ్ళ కళ్ళు పెద్దటైపోతాయి, 10 మంది వచ్చినారు, వీళ్ళ కాడ బాగా వ్యాపారం జరుగుతుంది, ఇది మనం పెడితే బాగా జరుగుతుంది. వాళ్ళు ఎవర్రా, వాళ్ళు వచ్చిన వాళ్ళు ఎవరు, వాళ్ళ బిజినెస్ ఏమి, దాన్ని వాడు ఇప్పుడే పెట్టినాడు, దాంట్లో ఎంత లాభం వస్తుంది అన్నీ ఏం వాడు పెట్టాడు మనం పెట్టాలి. ఒకడు బిజినెస్ పెట్టినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వాడు ఎంత కష్టపడి పెట్టినాడు, వాడు ఎదుగుతున్నాడా లేదా, వాడికి లాభాలు వస్తున్నాయి లేదా వాడిని అడుగుతాము. నేను పెట్టాలని ఉన్నా బ్రదర్, మాకు ఏమైనా సపోర్ట్ చేస్తావా అని. వాడు పెట్టినాడు నేను పెట్టాలా. వాడు బాగుపడకూడదు, నేను బాగుపడకూడదు. ఏమిరా నాయన ఈ కర్మ, మీరు బాగుపడరు, మమ్మల్ని బాగుపడినారు. దాదాపు ఎంతోమంది ఎన్నో ఊర్లో బిజినెస్ లేదు అంటూ ఉంటారు. ఒక చెప్పుల అంగడి పెడితే వాడు పక్కనే 10 మంది చెప్పుల అంగడి, ఒక కిరాణా అంగడి పెడితే వాడు పక్కనే 10 మంది కిరాణా అంగడి, ఒక గుడ్డల అంగడి పెడితే వాడు పక్కనే 10 మంది గుడ్డల అంగడి, ఒక మొబైల్ షాప్ పెడితే వాడు పక్కనే 10 మంది మొబైల్ షాప్. వాడికే ఎంతమంది జరుగుతుందో తెలియదు మీకు. వాడు పెట్టాడు మనం పెట్టాలా. ఏమిరా ఇట్ట చేసే కదా మనకు బిజినెస్లు బాయ్, మనము ఉండే ఏరియాలో సంపాదించుకోక బాయ్, కోయిటు లేదా పక్క ఊర్లోకి పోయి మనం సంపాదించుకోవాలి. ఉండే ఊరిని, ఉండే ఇంటిని, ఉండే వాళ్ళని, అమ్మా నాన్నని అందరినీ వదిలేసి పక్క ఊర్లోకి పోయి మనం సంపాదించుకోవాలి. ఎందుకు? నేను పెట్టిన వెంటనే నువ్వు పెట్టాలా. నువ్వు బాగుపడద్దు, నేను బాగుపడను. ఇదే సొల్యూషన్ మీకు. మీరు బాగుపడరు, మమ్మల్ని బాగుపడినారు. ఇట్లా చేసే దాదాపు అన్ని ఊర్లలో బిజినెస్ ఫెయిల్యూర్ అవుతున్నాయి. ఒకడు ఏదన్నా మనకు బిజినెస్ పెట్టినప్పుడు వాడు ఎంత మాత్రాన దాని మీద అవగాహన చేసుకొని, ఎంత కష్టపడి బిజినెస్ పెట్టి, వాడు ఎంత డబ్బులు బయట నుంచి తెచ్చాడు, వాడు సొంత డబ్బు ఎంత పెట్టినాడు దాని మీద, వాడు ముందుగా వాడు అప్పులన్నా తీసుకున్నాడా లేదా వాడు దాంట్లో వర్కౌట్ అవుతున్నాడా, వాడు బాగా దాన్ని సంపాదించుకోగలుగుతున్నాడా, ఏమి ఇలా మీకు. వాడు పెట్టినాడు మనం పెట్టాలి. ఎంతసేపుకి దీని ద్వారా అన్ని ఊర్లలో బిజినెస్లన్నీ నాశనం చేసి పెట్టినారు. ఆన్లైన్ లేదా పక్క ఊర్లోకి పోయి సంపాదించుకోవాలి. ఆన్లైన్ ఎందుకు ఎంచుకున్నారు ప్రజలు కూడా అంటే, మన ఒక అంగడి కాదు కదా, ఒక వరుసగా 10 షాపులు ఉంటే ఆ షాపులోనే మనం 4 పెట్టుంటాం. ఆ 4లో వచ్చే కస్టమర్కి మనం 4 తెలుసుంటాం. వీడి దగ్గరికి పోతే వాడు బాధపడతాడు, వాడి దగ్గరికి పోతే వీడు బాధపడతాడు అని చెప్పి వాళ్ళు ఆన్లైన్ని చూస్ చేసుకుంటారు. ఆన్లైన్ బిజినెస్ని ఎందుకు చూస్ చేసుకుంటున్నారు అనే కారణంకి ఎతికితే ఇదే. నేను పలానా బిజినెస్ పెట్టేటప్పుడు నా పక్కనే మళ్ళీ ఏదైనా దూరం అన్నా పెట్టాడు, పక్కనే నా పెట్టడం బిజినెస్ అది.
నేను ఫెయిల్యూర్, వాడు ఫెయిల్యూర్. దయచేసి ప్రతి ఒక్కరికి నేను చేతులు జోడించి అడుగుతున్నాను. నేను ఒక బిజినెస్ పెట్టేటప్పటికి లేదా పలానా ఎవరైనా కానీ ఒక బిజినెస్ పెట్టేటప్పటికి వాడి పక్కనే మళ్ళీ అదే బిజినెస్ పెట్టద్దండి. ఒకవేళ మీరు అదే బిజినెస్ పెట్టాలి అనుకునేటప్పటికి అతను పెట్టిన బిజినెస్ ఎక్కడైతే అతను చిల్లరంగడి ఓపెన్ చేశాడో అతని దగ్గర నుంచి ఒక 10 అంగళ్ళు దూరం అన్నా లేదా 1 కిలోమీటర్ దూరం అన్నా పెట్టుకోండి. అతని అంగడి పక్కనే అంగడి ఓపెన్ చేసి అతనికి నష్టము, మీకు నష్టము, అతను బాగుపడకపోయి మీరు బాగుపడకపోయి, దీని ద్వారా ఎవ్వరికి ఉపయోగం లేదన్నా. మీరు చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్ల బిజినెస్లు అన్నీ దెబ్బపడిపోతున్నాయి. అందరూ ఆన్లైన్లోకి వెళ్ళిపోతున్నారు. ఒక మొబైల్ షాప్ ఓపెన్ చేసి దాని పక్కనే మొబైల్ షాప్ ఓపెన్ చేయాలంటారు. అతను ఎంత కష్టపడిపోయి సర్వీస్ నేర్చుకొని వచ్చుకున్నాడు, ఎంత కష్టపడి వాళ్ళ అమ్మ నాన్నను బతిమాలు కూడా ఆ మొబైల్ షాప్ ఓపెన్ చేశాడు అని ఆలోచించరు. మీ దగ్గర డబ్బు ఉంది, వాడి దగ్గర డబ్బు లేదు, కానీ వాడు కష్టపడి నేర్చుకున్నాడు, కానీ మీరు ఓపెన్ చేసేస్తారు వాడు పక్కనే. వీడు నేర్చుకున్న దానికి వీడు వాళ్ళ అమ్మా నాన్న బతిమాలి ఆ కష్టపడి ఆ షాప్ ఓపెన్ చేసినందుకు వాడికి ఉపయోగం లేదు, మీకు ఉపయోగం లేదు. మీ దగ్గర మొబైల్ కొనరు, వాళ్ళ దగ్గర మొబైల్ ఆన్లైన్ కొంటారు. ఎందుకంటే మీరు తెలిసిన వాళ్ళు, వాళ్ళు తెలిసిన వాళ్ళు, పక్కనే అంగడి. నీ దగ్గరికి పోతే వాడికి బాధ, వాడి దగ్గరికి పోతే నీకు బాధ అని చెప్పి బిజినెస్ పాయ్. బిజినెస్ ఎదగకపోవడానికి కారణం, మనం అంగళ్ళలో దోమలు కొట్టుకోవడానికి కారణం, ఈగల్ని తరుముకోవడానికి కారణం ఇదే. దయచేసి ఒక బిజినెస్ పెట్టేటప్పుడు ఒక అతను పక్కన పెట్టినప్పుడు ఆ పక్కనే పెట్టద్దండి. అతను ముందుగానే పెట్టాడు, అతనికి మనం దాదాపు ఒక 10-20 అంగళ్ళ దూరం అన్నా పెట్టుకుంటాం, లేదా 1 కిలోమీటర్ దూరం పెట్టుకుంటాం. అతనుకు జరుగుతుంది, నీకు జరుగుతుంది. చిన్న ఊరు కాదు కదా. లేదా అక్కడ మనం ముందుగానే బాగా పెట్టున్నాం అనుకునేటప్పటికి మీకు జరుగుతుంది, వాడికి జరుగుతుంది. బిజినెస్ బాగా నంబర్ 1 బిజినెస్ అది, అతనికి ఫుల్గా ఉంటున్నారు, అతనే పర్మిషన్ ఇచ్చాడు మీకంటే పెట్టుకోండి. అట్లా కాకుండా శత్రువుగా లేదా అతను బాగా తెలిసే ఉంటాడు, మీకు కావాలని పెడతారు మీరు. దీని ద్వారా ఎంతో నష్టపోతున్నారు అన్న. బిజినెస్లో అయితే చాలా వరకు అంగళ్ళు ఎత్తేస్తున్నారు. ఈ మధ్యకాలం కొత్తగా ఒకటి వచ్చింది ఇన్స్టాగ్రాముల్లో, గుడలంగడోళ్ళు చేసే పనులు. అతను కూపన్లు అని చెప్పి అతను ఏదో బాక్స్ పెట్టి ఒక కూపన్లు అమ్ముతా, కూపన్లు వేసి కస్టమర్లు 5,000 పర్చేజ్ చేసి ఒక కూపన్ వేసి అతనికి మళ్ళీ నేను సాటర్డే తీస్తాను, శనివారం తీస్తాను, ఆదివారం తీస్తాను అంటాడు. అదే ఇంకో ట్రై చేస్తాడు, అదే ఒకటి ఇన్స్టాగ్రామ్ మళ్ళీ మొదలు పెడతాడు. సోషల్ మీడియాని కానీ వరస్ట్ చేసి పెడతారు. అతను చేసిన కాపీ ఇతను చేయాలి. వాడు ఏదో కష్టపడి అదేదో బోల్ ద్వారా తయారు చేసుకొని వాడు వారానికి ఒక 5,000 షాపింగ్ చేసి వాడికి ఇవ్వాలనుకుని వాడు అనుకుంటే వాడిదే కాపీ చేసి నువ్వు చేస్తావు. అదే స్టోరీని నీ ఇన్స్టాగ్రామ్లో పెడతావు. ఏమి అంటే ఫేస్లు మారే, వాడు వేరే ఫేస్, నీది వేరే ఫేస్, కానీ సేమ్ స్టోరీ. దీనివల్ల ఉపయోగం ఎవరికి ఉంది? ఆ అంగడికి పోవాలా, ఈ అంగడికి పోవాలా? ఆడ 5,000 తీసుకుంటే కూపన్ ఇవ్వాలి, ఈడ 5,000 తీసుకుంటే కూపన్ వస్తుంది, ఎక్కడో ఒకటి తగులుతుంది. ఇంకా కూపన్ ద్వారా ఎందుకులే ఆన్లైన్లో తీసుకుంటాం అని వాళ్ళు సర్వనాశనం. ఇంకా బిజినెస్లు ఒకరిని కాపీ చేయొద్దండి నాయన. మీకు సొంతంగా ఏదైనా ఐడియా వస్తే దాన్ని తీయండి. పక్కనోడు చేసిన దాన్ని కాపీ చేసి లేదా పక్కనోడు పెట్టిన బిజినెస్ని మీరే పెట్టాలని చెప్పి అన్నీ వరస్ట్ చేయొద్దండి దయచేసి. బిజినెస్ని కాపాడండి, అంగళ్ళని జనాలు వచ్చేటట్టు చేయండి. ప్రతి షాప్కి అంగడికి కస్టమర్లు వచ్చి కొనుక్కునేటట్టు చేయండి. మీరు చేసే చిన్న చిన్న తప్పుల వల్ల కస్టమర్లు అందరూ ఆన్లైన్కి బానిసైపోతున్నారు. కస్టమర్లు ఒళ్ళు బరువు రావడం లేదు. పక్కన అంగడికి పోతే ఈ అంగడికి వస్తే బాధ, అంగడికి పోతే ఈ అంగడికి బాధ, అది కాక నడిచిపోతే మళ్ళీ ఆడ వాళ్ళ బాధలకు మళ్ళీ మనం పోయి ఒక బొక్క అని చెప్పి రావడం లేదు. తప్పుగా మాట్లాడుంటే క్షమించండి. బిజినెస్ల గురించి మాత్రమే నేను ఈ అవగాహన ఉండాలి అని చెప్పి ఈ వీడియో తీస్తున్నాను. ఇప్పటి నుంచి కంటిన్యూగా ప్రతి దాని మీద ఒక వీడియో తీస్తాను, మీకు పెడతా ఉంటాను. ఏదైనా తప్పుగా మాట్లాడుంటే క్షమించండి, సారీ.